బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై పనబాకం టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన టెంపో ట్రావెలర్లో మద్యంతో పాటు మారణాయుధాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టెంపో తమిళనాడు నుంచి వస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు విచారణ చేపట్టారు. ఇది కూడా అవే ఏమైనా ఉంటారా? ఆ ఊర్లో కత్తులు లేవా? ఇది కూడా అవే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, రేపు కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మారణాయుధాలు మద్యం కూడా లభ్యమవడం దేనికి సంకేతంగా భావించాలి? ప్రియా, ఈ వెహికల్ మంగళూరు నుంచి కావలి వెళ్తున్నట్లు అందులో ఉన్న వారు చెప్తున్నారు. ముఖ్యంగా తాము మంగళూరులో చేపలు పట్టడానికి వెళ్ళాము, చేపలు సీజన్ అయిపోవడం వల్ల తిరిగి తమ స్వగ్రామమైన కావలికి వెళ్తున్నాము. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి మద్యంతో పాటు తాము వేటకు ఉపయోగించే కత్తులను తీసుకుని వెళ్తున్నాం అంటూ చెప్తున్నారు. కానీ ఇది కొంత సందేహాస్పదంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చేపలు కొట్టే కత్తులు వేరు, ఈ కత్తులు వేరు. సుమారు 10 కత్తులతో పాటు ఒక డ్రమ్ నిండా మద్యం బాటిల్స్, బీరు బాటిల్స్, ఏదైతే కర్ణాటక మద్యం తక్కువ రేటుకు దొరుకుతుందని దాన్ని తీసుకుని వచ్చారు. వీరంతా తాము మత్స్యకారులుగా చెప్తున్నప్పటికీ పోలీసులు పూర్తి స్థాయిలో వీరిని విచారిస్తున్నారు. దీనికి తోడు ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి తన మీద దాడి చేయడానికే సుఫారీ తీసుకుని కొంతమంది బయట వ్యక్తులు వచ్చారంటూ పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేయడంతో డిఎస్పీ అక్కడికి చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఏం జరిగింది అన్న విషయం మీద చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో వారిని ఉంచి విచారిస్తున్నారు. మొత్తం మీద అయితే ఎన్నికల సమయంలో ఈ విధంగా వాహనాల్లో మద్యంతో పాటు కత్తులు, మారణాయుధాలతో దొరకడం మాత్రం కొంత సంచలనాన్ని కలిగిస్తుంది. అది కూడా పూర్తి స్థాయిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యము, తిరుపతి జిల్లాలో పూర్తి అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఈ విధంగా దొరకడంతో కొంత అనుమానాస్పదంగా ఆ వ్యక్తులు మాట్లాడడం కూడా దీన్ని సందేహాస్పదంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చేపలు కొట్టే కత్తులు వేరు, వీరి దగ్గర దొరికిన కత్తులు వేరుగా భావిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, ఆ తర్వాత విషయాలను మీడియాకు తెలియజేస్తామని స్థానిక పోలీసులు అంటున్నారు. ప్రియా, రైట్ దామోదర్, అయితే ఆ కత్తులు చెప్తున్నారు కదా మీరు, వేటకు ఉపయోగించేవి కాదు అని అంటున్నారు. మరి అవి రేపు కౌంటింగ్ నేపథ్యంలో అల్లర్లు సృష్టించడానికే పకడ్బందీగా వాటిని తరలిస్తున్నారని భావించాలా? టీడీపీ వర్గాలు మాత్రం ఈ విషయంలో తమ మీద దాడి చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ విధంగా బయట నుంచి వ్యక్తులను పిలిపించారంటూ ఆరోపణ చేస్తున్న నేపథ్యం. మరోవైపు ఇప్పటికే పోలీసులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ నాయకుల వద్ద ప్రత్యేకంగా, నాయకుల ఇళ్ల వద్ద ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే టీడీపీ అభ్యర్థి పులివర్తి నానితో పాటు వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డికి ప్రత్యేకంగా షాడో టీములతో పాటు వారి ఇంటికాడ కూడా బందోబస్తును పెంచిన నేపథ్యం. ఇలాంటి సమయంలో ఈ విధంగా బయట వ్యక్తులు అనుమానాస్పదంగా కత్తులతో దొరకడం మాత్రం సంచలనంగా మారింది. ఈ విషయంలో పూర్తిగా విచారణ తర్వాతనే అన్ని విషయాలు బయటకు పడతాయని పోలీసులు అంటున్నారు. ప్రియా, రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆ ఊర్లో కత్తులు లేవా? ఇది కూడా అవే ఏమైనా ఉంటారా? ఆ ఊర్లో కత్తులు లేవా?